కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆగస్టు 5వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు టెట్ పరీక్ష జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. నిరుద్యోగులైన అభ్యర్థులతో పాటు సుమారు 74,000 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షని రాశారు. నిన్న ఈ పరీక్షకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ని విద్యాశాఖ విడుదల చేసింది. ఆ రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత అనేక మంది ఉపాధ్యాయులు నాకు ఫోన్ చేశారు. ముఖ్యంగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఆనందంగా ఫోన్ చేశారు. గుంటూరు నగరానికి చెందినటువంటి ఒక ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఫోన్ చేశారు. ఆవిడ 111 మార్కులు వచ్చినాయి, నాకు 150కి గానని చాలా ఆనందంగా ఆవిడ చెప్పడం సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే మనం నిర్వహించినటువంటి ఆఫ్లైన్ క్లాసులు, అట్లాగే మనం నిర్వహించినటువంటి ఆన్లైన్ క్లాసులు కూడా ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పేసి అనేక మంది ఉపాధ్యాయులు చెప్పారు. అయితే అదే సమయంలో ఎక్కువ మంది టీచర్లు, ఇన్ సర్వీస్ టీచర్లు దగ్గరలోకి వచ్చి ఆగిపోయారు. ఉదాహరణకి ఓసీలు 90 మార్కులు రావాలి, 80, 84, 83 వచ్చి నాకు తెలిసిన వాళ్ళే ఒక 100 మంది ఫోన్లు చేశారు. సార్ 80 వచ్చినాయి, 83 వచ్చినాయి, ఏమిటి మా పరిస్థితి అని చెప్పేసి. అట్లా బీసీలకు సంబంధించి ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 75 రావాలి, 70 వచ్చినాయి, 70 అంటే 2, 3, 4 మార్కుల్లో వాళ్ళు అర్హత సాధించలేకపోయారు. ఇలాంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో కనపడుతున్నారు. సో వీళ్ళందరూ ఫోన్ చేసి వాళ్ళు కోరినటువంటి విషయం ఏంటంటే, సార్ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ఒక వీడియో చేయండి, మాకు ఈ టెట్కే అంటే ఇప్పుడు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 16 వరకు ఏదైతే 11 రోజుల పాటు టెట్ పరీక్ష జరిగిందో ఈ టెట్కే అర్హత మార్కులు తగ్గిస్తే మేమందరం కూడా క్వాలిఫై అవుతాం కనుక ఇప్పుడు ఈ టెట్కే అర్హత మార్కులు తగ్గించేలాగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయండి అని చెప్పేసి వారందరూ కోరారు. నేను ఈ విషయాన్ని ఎమ్మెల్సీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ గోపిమూర్తి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఆయన ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ టెట్కే అర్హత మార్కులు తగ్గించినట్లయితే కొన్ని వేల మంది ఈ టెట్లోనే అర్హత సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఒక విధాన నిర్ణయం చేయటం, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం చేసి ఈ టెట్కే తగ్గిద్దాం అని కనుక ప్రభుత్వం తలుచుకుంటే, లోకేష్ గారు తలుచుకుంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. అందుకని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నది ఏమిటంటే ప్రభుత్వాన్ని, విద్యామంత్రి గారిని, విద్యాశాఖ అధికారులను కూడా ఆగస్టు 5 నుంచి ఆగస్టు 16 వరకు 11 రోజుల పాటు జరిగినటువంటి ఈ టెట్కే మీరు అర్హత మార్కులు కనుక 40% అంటే 150కి 60 పైన వచ్చిన వాళ్ళందరూ కమ్యూనిటీతో సంబంధం లేకుండా మీరు క్వాలిఫై అయ్యారంటే ఈ టెట్లోనే దాదాపు 80-90% క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ మానసిక ఒత్తిడి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అసలు ఈ టెట్ క్వాలిఫై కాగలమా అనేటటువంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము ఎప్పుడో చదివాం, ఇప్పుడు టీచ్ చేస్తుంది వేరు, ఈ టెట్లో ఉన్నటువంటి విషయాలు వేరు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు. అందుకని ప్రభుత్వానికి నేను మరోసారి చేసేటటువంటి విజ్ఞప్తి, తప్పనిసరిగా అధికారుల దృష్టికి నేను కూడా తీసుకెళ్తాను. ఆగస్టు 5 నుంచి జరిగినటువంటి టెట్లోనే అర్హత మార్కులు కనుక 150ని 60కి అంటే 40% చేసినట్లయితే వేలాది మంది ఉపాధ్యాయులు ఈ టెట్లోనే క్వాలిఫై, వాళ్ళు ఆనందంగా ఉండి మరి వాళ్ళు బోధన మీద వాళ్ళు మనసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం చేయాలని ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలాగే ఉపాధ్యాయులు కూడా ఆందోళన పడకుండా, ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులు సంతోషపడ్డారు కూడా, ఎందుకంటే ఈ మాత్రం వస్తాయని కూడా మేము భావించలేదు అని చెప్పేసి. వాళ్ళందరూ కూడా మీరు ఆందోళన పడద్దు, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు అని ఇది ఉంటే ఈ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మీరు దానికి కూడా ఇప్పటి నుంచి మధ్య మధ్యలో వాటిని చదువుకోవటం, చూసుకోవటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు ప్రోత్సహించండి.